సూపర్ సిక్స్లో అనేకం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది, వచ్చినవి కూడా అలా అలా ఉన్నాయి. వీటన్నిటిని పట్టాలు ఎక్కించే పని కలెక్టర్లు చేయాలన్నది ఆయన ప్రధానమైన ఉద్దేశం. రెండోది మీరు కీలకంగా ఆయన ఈసారి తీసుకుంది ఏంటంటే విజన్ 2047. విజన్ 2047 దేశానికి నరేంద్ర మోదీకి ఇస్తున్నారు. ఇది కాకుండా ప్రతి నియోజకవర్గానికి విజన్ 2029, అది ఈ 5 ఏళ్ల కోసం ఒక విజన్. అంటే రకరకాల విజన్లు ఉంటాయి ఆయన దగ్గర. దీనికోసం ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీకి ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటాడు, ఓకే, కలెక్టర్ కూడా ఉంటారు, అలాగే ఒక నోడల్ ఆఫీసరు, ఒక 5 ముఖ్యమైన అధికారులు ఉంటారు. వీళ్ళందరూ అన్ని సమన్వయం చేస్తారు అనేది అక్కడ చెప్తున్న మాట. కాబట్టి ఈ సమావేశంలో అదొక కీలకమైన అంశంగా ఉంటుంది. అంటే గతంలో జన్మభూమి కమిటీలో లేదా ఇట్లాంటివి ఉన్నాయి, వాటి మీద సరే విమర్శలు ఉన్నా వాళ్ళ ఎంచుకున్న పద్ధతి అది. ఇది జన్మభూమి కమిటీ కాకుండా ఈసారి చంద్రబాబు అంటే విజనరీ అన్నట్టే ఈ విజన్ 2047 ఒకవైపు, 2029 2 చేయాలనే కార్యక్రమంలో ఉన్నట్టున్నారు. ఇకపోతే ఈ సమావేశంలోనే కీలకమైన ప్రకటన చేశారు, ఆ పరీక్ష జరుగుతుందని. అది మొన్న కూడా వాయిదా పడింది. 16,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వలేదు, కాబట్టి ఇప్పుడు అది పెడతాము, టీచర్లకు తీసుకుంటాము అనే కీలక ప్రకటన చేశారు. అది ఏప్రిల్లో వస్తుందన్నారు. అయితే ఇప్పుడేమీ ప్రకటన చేయట్లేదు. ఏప్రిల్లో ఏ సమయంలో వస్తుందో. నిజానికి ఇప్పటికే ఆలస్యం చేశారనే అసంతృప్తి నిరుద్యోగుల్లో పూర్తిగా ఉంది. ఎందుకంటే వర్గీకరణ సమస్య అనుకుంటేనేమో దాని మీద కమిటీ చేశారు, ఏదో అయింది. అదేమి ఇప్పటికిప్పుడు పరిష్కారం కూడా కాదు, రేపు కూడా పరిష్కారం కాకపోవచ్చు, సమస్య రావచ్చు. ఆ పేరుతో దీన్ని వాయిదా వేయటం ఎందుకని. కానీ సమావేశంలో అదే లోకేష్ కూడా అసెంబ్లీలో చెప్పారు, డిఎస్సి నోటిఫికేషన్ అది ఆయన ఇక్కడ కీలకంగా చెప్పారు. తర్వాత కొంచెం ఇటు యువ మంత్రులు ఉన్నారు, ఇటు ఉన్నారని కూడా కొంచెం చిన్న చమత్కారం కూడా చేశారు అధికారులు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హాజరు కాకపోవడం, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు అందరూ కనిపిస్తున్నారు. అవును, లేరు. గత 2 సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఉన్నారు. గత సమావేశంలో అయితే మీకు రావాల్సిన నిధులు వాటి గురించి అడగండి అని కూడా ఆయన తన సహాయకుడినో తన శాఖకు సంబంధించిన అధికారిని ఏదో పురమాయించడం కూడా మనం చూసాం. అంటే రావచ్చేమో సాయంత్రానికి, మనకు ఆయన ప్రోగ్రాం పూర్తిగా తెలియదు. కానీ లేకపోవడం మటుకు ఇప్పుడు గమనించవచ్చు మనం. చంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా మామూలుగానే మాట్లాడారు, ప్రత్యేకించి ఈ పద్ధతిలో కాకుండా ముఖ్యమంత్రి తన మంత్రులు అన్న పద్ధతిలోనే మాట్లాడారు. కానీ ప్రత్యేకమైన రెఫరెన్సులు ఎవరికి ఇవ్వడం అనేది మనం చూడం. అది కూడా జరిగింది. ఏదైనా మళ్ళీ కొత్త విద్యా సంవత్సరాలు, ఆర్థిక సంవత్సరాలు ఇవన్నీ వచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వాన్ని, నిజానికి ఇది మొదటి సీరియస్ మీటింగ్ అనుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ పూర్తి స్థాయిలో పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. కాబట్టి దీనికోసం ఇంకో అంశం ఉంది, అది మనం విడిగా కూడా చర్చించాలి. ఆ P4 కాన్సెప్ట్ అనేది, అది కూడా ఈ సమావేశంలో ఆయన దాన్ని కూడా నొక్కి చెప్పారు. ఇంకోటేమో అనేక రకాల సేవలు అందించడానికి కలెక్టర్లు ఎలా చొరవ తీసుకోవాలి, కలెక్టర్లు ఎలా అధ్యయనం చేయాలి, చేంజింగ్ ఫేస్ ఆఫ్ కలెక్టర్స్ అన్నది ఇప్పుడు ఎలా ఉంది అన్న అంశాన్ని కూడా యువ కలెక్టర్లని వాళ్ళకు కొంచెం ఆయన నొక్కి చెప్పారు. ఒక్కొక్కరికి 20 నిమిషాలు ఇచ్చారు. 20 నిమిషాలలో 10 నిమిషాలు ప్రజెంటేషను, 5 నిమిషాలు వివరణ, 5 నిమిషాలు భవిష్యత్తు, లేదో అంటే 20 నిమిషాలు ఒక్కొక్క కలెక్టర్. అక్కడ ఈరోజు 9 మంది, రేపు మిగతా వాళ్ళు మాట్లాడతారని చెప్తున్నారు. సమావేశం ఓకే. అయితే మీరు అన్నట్టుగా ప్రజావాది కూల్చివేత అంటే అప్పుడు మొదటి సమావేశం జగన్ అక్కడే జరిపారు. కాబట్టి బహుశా కలెక్టర్ల సమావేశం అయినప్పుడంతా ఆ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మిగిలిన 5 ఏళ్ళు కూడా మనం సిద్ధం కావచ్చు. అప్పుడు ఆయన అలాగే విపరీతంగా చేశాడు, ఈయన కూడా దాన్ని వాళ్ళ విమర్శ అక్కడ మొదలైంది కదా. కాబట్టి ఆ ప్రజావేదిక కూల్చివేత అనేది మనం వింటూ ఉండాల్సిందే, దానికి ఏమీ మనకు దాని నుంచి మినహాయింపు లేదు. మరి కలెక్టర్లు ఏమన్నా ధైర్యంగా వాస్తవికంగా క్షేత్రస్థాయి అంశాలు చెప్తారా? ఎందుకంటే వర్మ మనం మాట్లాడుతున్నప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళతో సహా వేగంలో కొంచెం ఇదిగా ఉందని, తక్కువగా ఉందని, లేకపోతే కూటమి కావడం వల్ల కొన్ని బ్రేకులు పడుతున్నాయని, మూడోది నిధులు లేకపోవడం అనేది ఒక సమస్యగా ఉందని, గతంలో మాట్లాడితే బటన్ డబ్బులు నేరుగా రావడం అన్నది ఒకటి చాలా ఇదిగా ఉండేది, ఆ డబ్బులు రావడంలో ఆలస్యం, ఇది కూడా కొంచెం మన మీద ప్రభావం అని ఇలాంటివన్నీ మనం వింటున్నాం. కలెక్టర్లు మరి ఏ మేరకు చెప్పాలి, అలా చెప్తేనే అప్పుడు ఈ సమావేశాలు సార్థకమవుతాయి. ముఖ్యమంత్రి
ఇంకో మాట అన్నారు ఆయన, మీరందరూ కేవలం ఇదివరకులాగా కలెక్టర్లు, రెవెన్యూ కలెక్షన్, అందుకోసం కలెక్టర్ అనే పేరు వచ్చింది బ్రిటిష్ హయాంలో. నిజానికి అది ఒక్కటే కాదు, మీరు డిస్ట్రిక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అన్నాడు. ఇది చంద్రబాబుకి ఇష్టమైన ప్రయోగం. నేను చీఫ్ మినిస్టర్ను కాదు సీఈఓనని అంటుండేవాళ్ళు కదా, ఆయన మళ్ళీ ఆ మోడ్లోకి పూర్తిగా ప్రవేశించారు. చంద్రబాబు 2.0 అని పదే పదే అంటున్నారు కదా, 2.0 2.4 అనుకో, నాలుగోసారి అనేది తీసుకుంటే. సో ఆయన మళ్ళీ ఒకసారిగా విజన్ అనండి, లేకపోతే పథకాలు అనండి, ఇవన్నీ తను మళ్ళీ సీఈఓ అవతారం ఎత్తారేమో అని సందేహం వస్తుంది. నేను మాత్రమే కాదు, మీరందరూ కూడా సీఈఓలే అన్నారు. ఎటు తిరిగే కలెక్టర్లు సీఈఓలే, ఎందుకంటే వాళ్ళవి ఎన్నికైన ప్రతినిధులు కాదు కదా. కాబట్టి చూడాలి మరి. మొత్తం రాజకీయం కలెక్టర్ల దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది వర్మ. పథకాలు, అమలు చాలా అంతిమంగా వాళ్ళు సంతకం చేయడం అన్నది అక్కడ చాలా కీలకమవుతుంది. కానీ ఇప్పుడు నియోజకవర్గ కమిటీలను పెట్టిన తర్వాత వీటిలో మళ్ళీ రాజకీయ జోక్యాలు ఎలా ఉంటాయి, ఎమ్మెల్యేలు చైర్మన్లుగా ఉండి వీళ్ళు దాంట్లో ఉన్న తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనం చూడాలి. సో ఒక మేజర్ పాలనా పరంగా ఒక కీలకమైన ఘట్టం అనుకోవాలి ఈరోజు జరుగుతున్న సమావేశం. సో ఈ P4 విధానం అన్నది ఏంటి, పేదలకి మంచి చేయాలనా? దాని ప్రధాన ఉద్దేశం పేద ధనిక వ్యత్యాసం లేకుండా చూడాలి అనే అంశం. నిజంగా దీంట్లో ప్రభుత్వం పాత్ర ఏంటో అర్థం కదా వర్మ. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఒక ప్రభుత్వం మీదేసుకొని తను ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నం అని చెప్పాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పటికే ఉంది. అవును, పీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపీపీ అంటుంటారు. చంద్రబాబు ఏమన్నారంటే 1999లో నేను పీపీపీ మోడల్ తెచ్చాను, చాలా అద్భుతమైన అభివృద్ధి సాధించింది, దాన్ని మరింత విస్తృతపరిచి ఇప్పుడు నేను 4Pలు తెచ్చాను అంటున్నారు. మొదటిది అప్పుడు తెచ్చిన మోడల్ పూర్తిగా ఆమోదం పొందిందా లేదనేది ప్రశ్న. ఎందుకంటే ఆ తర్వాత ఆయన 2-3 సార్లు ఓడిపోయారు. పక్కన పెడతాం, ఆయన ఓకే సీనియారిటీ ఉంది. పబ్లిక్ ప్రైవేట్ ఫిలాంథ్రపిస్ట్ పార్ట్నర్షిప్ అంట. ఫిలాంథ్రపిస్ట్ అంటే దాతలు. ఒక 20% మంది రాష్ట్ర ప్రజలు నిరుపేదరికంలో ఉన్న వాళ్ళను ఈ పీపీపీపీ 4P లాగా ఏదైనా పీపీపీపీ అనే పిల్లలు అనే సరదాగా రాజకీయ పార్టీలు జోక్ చేస్తున్నాయి. ఈ పీపీపీపీ మోడల్లో కొత్త ఏంటో తెలియదు. ఎందుకంటే దాతలు ఇప్పుడు ఉన్నారు. సిఎస్ఆర్ అనండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనండి, లేకపోతే వ్యక్తిగతంగా గొప్ప గొప్ప దానాలు చేసేవాళ్ళు, అన్నదానాలు ఎంతోమంది ఉన్నారు. మరి ప్రభుత్వం దీన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకుంటుందో తెలియదు. ఊరికనే వేయటం కాదు, దీనికోసం ఒక సర్వే కూడా నిర్వహించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే. అది కూడా కలెక్టర్లు, ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళందరూ సర్వే చేసి సుమారుగా రాష్ట్రంలో 1,20-30 లక్షల కార్డులు ఉన్నాయి. వీటిలో 200 యూనిట్లకు మించి వాడేవాళ్ళు, 4 చక్రాల వాహనాలు ఉన్నవాళ్ళు, తర్వాత ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు, ఇలా అందరినీ తగ్గిస్తూ వస్తే 20 లక్షల మంది వెళ్ళారంట. ఓకే, ఈ 20 లక్షల మందికి దాతల నుంచి అవి డబ్బులు ఇప్పిస్తారంట. అంటే పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించు అన్నట్టుగా. కాబట్టి ఇందులో ప్రభుత్వం పాత్ర, సహాయక పాత్ర, లేకపోతే మధ్యవర్తి పాత్ర తప్ప ప్రభుత్వం యొక్క పాత్ర ఏం లేదు. ఉగాది నుంచి దీన్ని ప్రారంభింపజేస్తూ ఉంటున్నారు. ఎట్లా ఉందంటే పరిస్థితి, నేను కొన్ని చెప్తున్న పీపీపీ చాలా వినిపిస్తుంది కాబట్టి 4Ps. ఈ 4Ps కోసం ప్రభుత్వము దాతలను కొంతమందిని సంప్రదిస్తే ఎవరు పెద్ద ఉత్సాహం చూపించట్లేదట. దాతలు ఉంటాయి కదా ఇప్పుడు ఎవరైనా కానీ. కాబట్టి దానివల్ల వీళ్ళే కొంతమంది కార్పొరేట్లను, కొంతమంది వీళ్ళను సంప్రదించి కొంచెం ఆ రోజు మీరు ఉండి చేయండి అన్న పద్ధతిలో చేస్తున్నారట. ఏదైనా కానీ గాంధీజీ ఏదో ధర్మకర్తృత్వ సిద్ధాంతం తెచ్చినట్టుగా డబ్బు కలిగిన వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి సహాయం చేయాలి, పేదలను ఆదుకోవాలన్నది అదే కొత్త ఇదేం కాదు. దానికి ఒక పెద్ద పేరు, దానికోసం ఒక సర్వే. ప్రజలు కూడా అంత ఉత్సాహం చూపించలేదట. ఇది సర్వే అన్నప్పుడు ఇవేమి జరగట్లేదని. కానీ చంద్రబాబు నాయుడుకు దీని మీద చాలా హోప్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ స్కీమ్ అన్నది చాలా చాలా సాధారణమైన మన సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న లక్షణమే ఇది. ఈ గుణం కానీ ఈ విధానం కానీ దానికి ఒక కార్పొరేట్ ముద్ర వేశారనుకోవాలి. ఇంక మనం ఇప్పుడు శ్రీమంతుడి సినిమా అన్నా, లేకపోతే నరేంద్ర మోదీ అడాప్టేషన్, గ్రామాల దత్తత అనే కార్యక్రమం పెట్టినా అన్నీ ఇవే కదా. మరి అటువంటిప్పుడు ఎందుకు ఈ స్థాయిలో దీనికి ఒక పెద్ద కార్యక్రమంగా అంటే రెండు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వనరులేమో తక్కువగా ఉన్నాయి. సూపర్ 6 అది ఇది ఏదన్నా. నిజంగా సూపర్ 6 లాంటిది అమలు జరిపితే పోయేదానికి పీపీపీ 4P ఎందుకు అంటే
4 పీస్ లాగా ఉంది. 6 నుంచి 4కు తగినటువంటి 40 లక్షల మందిని సమృద్ధి బంధనం అనే ప్లాట్ఫామ్లో చేరుస్తారంట వీళ్ళందరినీ. ఈ 40 లక్షల మందిని సమృద్ధి బంధనంలో అనే దాంట్లో చేర్చి, అది పూర్తి దశలో అయితే మొదటి దశలో అయితే మొదటి 20 లక్షలు, మొదటి దశలో 20 లక్షలు. సో 1,40,000లో 1,00,000 మందిని పక్కన పెడితే 40 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు. ఏం జరుగుతుంది? ప్రజలకు కూడా దీని మీద అంత ఆశ ఎక్కువగా లేదు. పోనీ నిర్దిష్టంగా ఇంతమంది వచ్చారు ఇలా జరుగుతుందంటే అది కూడా లేదు. ఆ సహాయం ఏ రూపంలో ఉంటుంది? నగదు రూపంలో ఉంటుందా? ఉపాధి రూపంలో ఉంటుందా? కానీ దీనికి మా ప్రజా సంఘాల మిత్రులు, కార్మిక సంఘాల మిత్రులు ఒక విషయం చెప్తున్నారు. అలాగే అధ్యయనం చేసినప్పుడు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అన్నారు. ల్యాండ్ పూలింగ్ అంటే భూ సమీకరణ, సేకరణ కాకుండా దానికి జరుగుతుంది. అది ఇంకా తతంగం, ఆ సమస్య అలా ఉంది. రాను రాను కార్పొరేట్లు ఎక్కువగా వచ్చి భూములు ఇవి తీసుకోవడం జరుగుతుంది. వాటికేమో చట్ట ప్రకారం చేస్తే చాలా 4 ఉన్నదానికి 4 రెట్లు ఇవ్వాలి, 3 రెట్లు ఇవ్వాలని చట్టం చెప్తుంది. ఇప్పటికీ పోలవరంలోనే ఇవ్వలేదు మనం. కాబట్టి ఇప్పుడు ఈ 40 లక్షల మందిని కనుక దాంట్లో చేరిస్తే, వర్మలాంటి ఒక పెద్ద ఆసామి వచ్చాడు అనుకోండి, మీరు ఆ భూమి తీసుకున్నప్పుడు మీరు కార్పొరేట్ భూమి తీసుకున్నట్టుగా కాదు, మీరు పీపీపీ స్కీమ్లో మీరు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మీకు కంపల్షన్ ఉండదు. లోగుట్టు అది ఇక్కడ, మీకు కంపల్షన్ ఉండదు. మీరు నేను వ్యాపారం కోసం తీసుకున్నారని చెప్పరు. ఇక్కడ ఉన్న వాళ్ళకు సాయం చేయడం కోసం నేను వచ్చాను, నేను భూమిని తీసుకున్నాను అని చెప్తారు. తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు, అడ్రస్లు ఇస్తారు, సాయం చేస్తారంటే మన దేశంలో వస్తారు కదా ప్రజలు. పేదరికం కూడా ఉంది ఇక్కడ. అందువల్ల పరోక్షంగా కార్పొరేట్ శక్తులకు ఈ భూమి మీదనండి, వనరుల మీదనండి, అదే గిరిజన ప్రాంతాలకు వెళ్తారు, మరింత కష్టంగా ఉంటుంది. సో ఈ పీపీపీ 4P అనేది ఒక ముసుగులాగా ఉండబోతుంది కార్పొరేట్ల యొక్క చొరబాటుకు అన్న సందేహాలు చాలా బలంగా ఉన్నాయి. నిజంగా వీటికి ఉండదా? ఇది కేవలం దాన ధర్మాలకే పరిమితం అవుతుందా? దాన ధర్మాలను పెడితే అప్పుడు ఏ బాధ లేదు. దీనికి ఒక స్కీము, దీనికి ఒక ఇవన్నీ పెట్టేసరికి సమస్య. ఎందుకంటే ఇప్పుడు పాత బట్టలు ఇస్తే తీసుకుపోతామని, అన్నం మీ దగ్గర మిగిలితే మాకు చెప్తే మేము రాత్రి మా వ్యాన్ వస్తుందని చెప్పి అనేక సంస్థలు, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు, సహాయం చేసే సంస్థలు, సహాయం చేసే వాళ్ళకి సహకరించే సంస్థలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకు ఆ రంగంలోకి, స్వచ్ఛంద రంగంలోకి వస్తుందంటే దేర్ ఇస్ ఎ ఇంట్రెస్ట్, ఒక ఆర్థిక ప్రయోజనం కూడా దీంట్లో దాగుంది. కార్పొరేట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపకపోవడానికి కూడా వాళ్ళకి ఏమి దీని ద్వారా లభిస్తుంది అన్నది కూడా చెప్పి తెస్తారని. కాబట్టి తర్వాత ఈ 4Ps అనేది గోయింగ్ టు బే లాంగ్ ప్లే, ఒక పెద్ద ఆర్థిక రాజకీయ క్రీడగా మారే అవకాశం దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. ఉదాత్తమైన లక్షణాలతో జన్మభూమి అనేది పెట్టినప్పుడు కానీ, శ్రమదానం అనేది పెట్టినప్పుడు కానీ, ఇవన్నీ అల్టిమేట్గా కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వాళ్ళు నేనే వేసి పెడతాను, మీ సంతకాలు పెట్టండి, మీరంతా పెడతారు. కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటాడు, అది వేయడు. సో ఇలాంటివి చాలా జరిగాయి. సహాయం చేసేవాళ్ళని ప్రోత్సహిద్దాం, ప్రభుత్వం చొరవని కూడా నేనేం ప్రశ్నించట్లేదు. కానీ ఒకటి, దీన్ని ఏదో పెద్ద సొల్యూషన్ లాగా, పరిష్కారంలాగా, విముక్తిలాగా చూపించటం కానీ, రెండోది 40 లక్షల మందికి ఎవరో దాతలే సాయం చేసేటైతే అప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏమవుతుందనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. అంటే అడిగేది ఏముండదు కదా, ఇంకా దాతలు దొరకలేదు, నేను ఇప్పించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చాడండి కోట్లు, ఎవరు అడిగితే ఇచ్చాడు? ఏ 4P కింద ఇచ్చాడు? తన పీకే కింద ఇచ్చాడు ఆయన. కాబట్టి ఇంకొకరు సుధామూర్తితో ఇంకొకరు